జిల్లా ఇందుకూరుపేట మండలం ముదుతుపాలెం గ్రామంలో ఈ ఎన్నికల ప్రచార నిమిత్తం ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగాను, ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగాను గెలిపించుకున్నందుకు ముదుతుపాలెంలో అర్జునవాడ వీధుల్లో అర్జునవాడ కార్యకర్తలు, ముదుతుపాలెంలో ఉండే అర్జునవాడ కార్యకర్తలు ఇండ్లు తిరిగి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని, ప్రభాకర్ రెడ్డిని ఘన విజయంతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని మంచి మెజార్టీతో గెలిపించుకునే దానికోసం వాళ్ళ ఇల్లు తిరిగి వాళ్ళకి మంచి మెజార్టీ తెప్పించాలని ఓట్లు వేయమని చెప్పి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని వీవీప్యాడ్లు, పత్రాలు వాళ్ళకి ఇచ్చి ఏ విధంగా ఓట్లు వేయాలా అని వివరంగా చెప్తూ మంచి విజయానికి మేము కృషి చేస్తున్నాము. మాది ఇందుకూరుపేట మండలం ముదుతుపాలెం గ్రామం అర్జునవాడ మాది. మేమైతే పక్కాగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా సైకిల్ గుర్తుకేసేదానికి మేమంతా పోరాడుతున్నాము. దాంట్లో అనుమానం లేదు, భయపడేది లేదు. ఫస్ట్ నుంచి టీడీపీ నుంచి మేము పోరాడుతున్నాము. మా కష్టకాలన్నీ మేము అక్కడి నుంచి ఇప్పటికి మేము కష్టాలు పడతానేమన్నాం కానీ మాకు ఊరు వచ్చిందిలే, ఒరిగేసిందిలే. ఆ రోజు మాకు ఎలా వచ్చినప్పుడు కనీసం మాకున్న ఎమ్మెల్యే కనీసం రోడ్డు మీద కూడా రాలేని పరిస్థితి మాకు వచ్చింది. బియ్యం ఇచ్చే పరిస్థితి కూడా మాకు లేదు. ఆ రోజు ఆయన నమ్మి మేము వేసిన రోజు, ఓట్లు వేసిన రోజులు ఉన్నాయి. ఒక్క తూరు చూడు అనే పరిస్థితి తెచ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజు ఈ రోజుకి ఈ రోడ్డు మీద మనం వచ్చి రోడ్ షో చేసుకోబోయే కానీ మన పరిస్థితి అనేది చూడలా. అరుగులు పోయినాయి, దేవాలయాలు పోయినాయి, అన్నీ పోయినాయి, కనీసం ఇల్లు కొట్టుకోపోయినాయి. మాకంటూ ఏమిలా. కనీసం ఎస్సీ ఎస్టీలకి కనీసం బియ్యం ఇచ్చిన అర్హత కూడా లేదు. ఈ రోజు ఏ రోజు వచ్చి ఓటు అడుగుతారు, ఆ అర్హత ఏముంది వాళ్ళకి అని నేను ఖచ్చితంగా టీడీపీ నాయకుడిగా ఒక కార్యకర్తగా అడుగుతున్నా.